పరిస్థితిలో మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గట్టిగా మీరు గట్టిగా విచారించండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఇన్ని సంవత్సరాల నుంచి పాపం రోడ్లు లేక డోలీల మీద వెళ్తున్న ప్రాంతాలు అన్నిటికి ఈరోజు రోడ్లు వేస్తే జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్కి కనపడలేదా? పంచాయతీరాజ్లో ఈరోజు నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి. పంచాయతీల్లో మేము మా ఎమ్మెల్యే మా పరిధిలో ఉన్న పంచాయతీలన్నీ ఎంత బీభత్సంగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి, ఎంత అద్భుతాలు సృష్టిస్తున్నాయి, అవార్డులు తీసుకుంటున్నాం, నేషనల్ అవార్డ్స్. ఒక్కొక్క పంచాయతీ చాలా క్లియర్గా ముందుకెళ్తున్నాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఎన్నో తీసుకొస్తే ఎంత డెవలప్మెంట్ చేస్తారు. దానికి జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్కి కనపడట్లేదా? జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు విన్నారు కదా, రావణ్కి ఈయనకి ఏంటి అవసరం ఏంటంటున్నాను నేను. ఇది కుట్ర కాదా? మీరు ముందుకు వచ్చారు కానీ మీ వెనకాతలో ఉన్న వ్యక్తి ఎవరు మీరు చెప్పాలా, లేకపోతే మేము చెప్పిస్తాం, పోలీసులు కూడా చెప్పించాలా. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, మీకు ఆ రావణ్కి సనాతన ధర్మం అన్నా భారతదేశం అన్నా మరి ఎందుకు ఇబ్బందో నాకైతే అర్థం కాలా. ఆయనేమో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వాళ్ళకి వ్యతిరేకమయ్యారు? సనాతన ధర్మం అన్నారు కాబట్టి, దేశం కోసం నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకమయ్యారు. దాని మీద ఈరోజు ప్రతి ఒక్కరు ఎలా పడితే అలా మాట్లాడతామని మీ జస్ట్ ఆస్కింగ్ మీరెందుకు వాళ్ళతో కలిపారు, చేతులు కలిపారు? విజయనగరంలో రాముడి శిరస్సు ఇదైనప్పుడు మీకు కనపడలేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం. ఈ జస్ట్ ఆస్కింగ్లు, ఈ రావణ్లు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం. హిందూ ఆలయాల మీద, అనేకమైన ఆలయాల మీద దాడులు జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్నా. ఈరోజు కేవలం కుట్ర ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండకూడదనే కుట్రతో మీరందరూ ఒక్కొక్క ఫేసులు పెట్టుకుని ఒకటి జస్ట్ ఆస్కింగ్ అంటాడు, ఇంకోటి మాట్లాడుతాడు, ఎలా పడితే అలా మాట్లాడుకుంటూ ముందుకు వచ్చి ఈ రాష్ట్రాన్ని శాంతి భద్రత లేకుండా ఈరోజు తీసుకొస్తారు. మీరు ఏం సాధించారు నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏం సలహాలు ఇచ్చారని నేను అడుగుతున్నా. లేనిపోని అన్ని ఆపాదించడం, కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చులు పెట్టడం తప్పితే మీకు ఏమి సాధించారని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 11 సీట్లు వచ్చినా కూడా కనీసం అసెంబ్లీకి రాడు, ఒక చర్చ జరపడు, కనీసం ఆయనకు ఓట్లేసిన వ్యక్తికి, ఆయన వెనకాతలు ఉన్న 10 మందికి ఓట్లేసిన వాళ్ళకి కూడా కనీసం న్యాయం చేయరు. ఈ రాష్ట్రంలో ఏదైనా ఇదిగో ఇదని ఒక అపోజిషన్ పార్టీ స్టేటస్ కావాలని అడుగుతారు కానీ అపోజిషన్ పార్టీ స్టేటస్ ఉన్న రెస్పాన్సిబిలిటీలు తీసుకోరు. అలాగంటే బొత్స సత్యనారాయణ బయటికి పంపిస్తారు ఏదో ఒకటి అక్కడ ఏదో మాట్లాడమని. దానికి తోక ముందు ఏముండదు. వీళ్ళు 100% వీళ్ళు వాళ్ళ వెనకాతల జగన్మోహన్ రెడ్డి అనుకో ఉన్నారు అనడానికి ఈరోజు పేరు నాని మాటలు మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. పాపం చాలా బాధపడిపోతున్నాడు పేరు నాని. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా చాలా బాధపడిపోతుంది ఈ రావణ్ని అరెస్ట్ చేసిన దానికి. ఎంతో ఇబ్బంది పడిపోతుంది. మరి రావణ్ ఎవరు మనిషి చెప్పాలి కదా పేరు నాని గారు. మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? డెఫినెట్గా ఈ కుట్రని పోలీసు వాళ్ళు ఛేదించాల్సిందే, ఖచ్చితంగా ఛేదిస్తారు, మొహమాటమే లేదు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా ఈ రాష్ట్రం కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో శాంతి భద్రతలు ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి ఉంది. ఎవడైనా వచ్చి ఏదైనా శాంతి భద్రతలకు కానీ ఏదైనా విఘాతం కలిగిస్తే వదిలే ప్రసక్తి లేదు. ఇంకా ఎన్ని కుట్రలున్నా అన్నీ కూడా బయటపెట్టే పరిస్థితి ఉంది, తీసుకొస్తాం రాబోయే రోజుల్లో. ఈ కుట్రలు బయట పెట్టడం కోసం ఈరోజు నేను మీడియా ముందుకి రావడం జరిగింది. జై హింద్. తేలుతుంది ఎవరున్నారో వీళ్ళిద్దరూ. ప్రకాష్ రాజు జస్ట్ ఆస్కింగ్ అంటాడు, ఇతను వచ్చి సనాతన ధర్మాలు లేవు అవి లేవని
మతాల మధ్యన